వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల కూరలు చేసుకుంటాం కదా, ప్రతిసారి బాగా పొల్లగా కారంగా కాకుండా కమ్మగా చేసుకునే కూరలు చాలా బాగుంటాయండి. ములక్కాడలు పాలు పోసి ఇగురు చేసుకుందాం. అయితే మనం బీరకాయ సొరకాయ అవి చేస్తాం, ములక్కాడ కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పనీర్ వేసినట్టుగా అనిపిస్తుంది కూర. మూకుడు పెట్టండి, చిన్న తాలింపు వేయటం, ఉల్లిపాయలు బాగా వేగనివ్వటం, తర్వాత ములక్కాడ వేయటం, పాలు పోసి ఉడికించడం, అంతే రెసిపీ. మనం అది కొంచెం ప్లాంట్గా ఉల్లిపాయ బాగా మగ్గాలి, పాలు బాగా ఎగరాలి. రెండు ఎగిరితే ములక్కాడ కూర చక్కగా పన్నీర్ కూర చేసినట్టుగా కనపడుతుంది. ఇది క్విక్ రెసిపీ చేసుకోండి. ఇందులో పెద్ద మాట్లాడి ఔషధ గుణాలు వ్యవహారాలు ఏం లేవు. నూనె కాగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేగినాయి. మినపప్పు వేద్దాము. శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్లు. నాకు ఎక్కువ ఈ కూరల్లో పప్పులు ఉంటే నచ్చదు, కావాలంటే వేసుకోవచ్చు. ఈ పప్పులు వేగగానే 2 పచ్చిమిర్చి చీరేసాము, కరివేపాకు, ఒక చిటికెడు పసుపు. ఈ కూరకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. అంటే మనకి టమాటాలు చింతపండు గుజ్జు అవి ఏమి ఉండవు కదా, కమ్మగా ఉంటుంది. సో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, కూర కలుస్తుంది అన్నంలోకి. ఒక 3 ములక్కాడలు వేసుకున్నాం అనుకోండి కూరకి, ఒక 5-6 మీడియం సైజు ఉల్లిపాయలు పడతాయి. ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఉడుకు మొహం పడితే చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే తరిగి పెట్టుకున్న ములక్కాడలు. నా చాయిస్ ఈ సైజు కావాలండి కూరకి. ఒకవేళ ఇంకొంచెం చిన్న ముక్కలు అలవాటు ఉంటే ముక్కలు చిన్నగా కోసుకోవచ్చు. ఇందాక మనం ఉల్లిపాయల కోసం కొంచెం వేసాం కదా, ఈ ముక్కలు కూడా సరిపడా ఉప్పు వేసేసుకోండి. వేసేయటం తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పాలు పోసేయండి. జస్ట్ ఆ పాల కప్పు కడిగినన్ని పాలు కూడా నీళ్ళు కూడా పోస్తే సరిపోతుంది. మూత పెట్టేద్దాము. ఈ పాలల్లో మనం పోసిన కాసిన నీళ్ళల్లో ఈ మొత్తం ములక్కాడలు పూర్తిగా మగ్గేదాకా స్టవ్ మీదే ఉంచాలి. మధ్యలో 1-2 సార్లు కదిపితే సరిపోతుంది. ఇంకా నీరు చాలా ఉంది కదా, అది పోయేదాకా ఎగరనిద్దాము. చివరికి కారం వేసుకుంటే సరిపోతుంది. దాదాపుగా అయిపోయింది. ఇదేంటంటే పాలల్లో తాపీగా మగ్గనివ్వాలన్నమాట ముక్కల్ని, అప్పుడే బాగుంటాయి. ఇవి ఉన్న కొద్దిపాటి తడి కూడా పోనిస్తే కూర బాగా చక్కగా వస్తుంది. అంటే మనం వేసిన 2 స్పూన్ల నూనె కనపడాలన్నమాట మళ్ళీ మనకి పైన. మనకి ఈ ముక్క ఉడికిందా, చింతపండు పులుసు వేయలేదు, టమాటా వేయలేదు, పాలతో ఎట్లా ఉడుకుతుంది అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇదిగో దీంట్లో ఇంచి రసం కూడా బయటకు వచ్చేస్తుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి, కమ్మగా ఉంటుంది. ఈ పాలు పోసిన రుచిని కనుక ట్రై చేయదలుచుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, భలే బాగుంటుంది. దాదాపుగా అయిపోయింది. తడి లేకుండా ఉంటే చాలు. ఒక చిటికెడు కారం వేద్దాం. పచ్చిమిర్చి వేసాం కానీ చాలదు. ఒక 1/2 స్పూన్ కారం వేసి కలిపేయండి. తీసేద్దాం, అయిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారా, వెల్లుల్లిపాయలు వేసుకుంటారా, అవన్నీ మీ చాయిస్లే. అవేవి లేకపోయినా కూడా ఈ కూర చాలా బాగుంటుంది. దీనికి కొత్తిమీర కూడా అవసరం ఉండదు, కరివేపాకుదే రుచి అన్నమాట.
కమ్మని ములక్కాడ కూర తయారుగా ఉందండి. పాలు పోసి చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.